హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక్కపోజుతో అల్లాడుతున్నారు. సగటున 35 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలోని ద్రోణి ప్రభావంతో గాలిలోని తేమ శాతం పెరగడం వల్ల ఇలాంటి పరిస్థితులు వాతావరణం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎక్కువగా విపరీతంగా చెమటలు, దాహం వేస్తుందని ప్రకటించింది వాతావరణ శాఖ. అయితే ఈ సందర్భంగా ఒక్కపోతుతో అల్లాడుతున్నటువంటి ఆంధ్ర ప్రజలకు ఐఎండీ ఊహించని శుభవార్తను ప్రకటించింది. రానున్నటువంటి మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పుడే ప్రకటించింది. తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన ఆ యొక్క అప్డేట్ ప్రకారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలపైన మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరో పలు చోట్ల కూడా చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలంగాణకు సంబంధించి వివరాలు చూస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురుగాలులు కూడా వీస్తాయని ప్రకటించింది. గంటకు 40 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో మనకు గరిష్టంగా వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా మేడ్చల్, భువనగిరి, జనగామ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మలుగు, భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్తో సహా భారీగా వర్షాలు నమోదవుతాయని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే దయచేసి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.